పెండింగ్ విచారణ దశలో 125 పిటిషన్లు, 80% వ్యాజ్యాలు పెండింగ్. సుప్రీంలో 15 స్పెషల్ లీవ్ పిటిషన్లు, వాటిలో 12 వ్యాజ్యాలు ఇప్పటికీ విచారణ దశలో. ట్రయల్ కోర్టులో 86 డిశ్చార్జ్ పిటిషన్లు, ఒక్కదానిపైన తుది తీర్పు రాలేదు. సుప్రీంకోర్టుకి సిబిఐ నివేదన, తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆ కేసులు పెండింగ్కి సంబంధించినటువంటి అంశాలు. లేకపోతే రేషన్ బియ్యానికి రెక్కలు అంటూ పేదలకు రాయితీ ధరపై ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. వ్యవహారంపై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున విచారణ జరుగుతున్న వ్యాపారులు పట్టించుకోకుండా ఎగుమతులు చేస్తూనే ఉన్నారు. విశాఖపట్నం పోర్టు నుంచి ఎగుమతికి సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని కొద్ది రోజుల క్రితం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టుకున్న సంగతి తెలిసిందే. కాకినాడ నుంచే కాకుండా విశాఖ పోర్టు నుంచి కూడా రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్న విషయం అప్పుడే బయటపడింది. దాంతో అధికారులు అప్రమత్తం చేశారు. రేషన్ బియ్యం ఎట్టి పరిస్థితుల్లో పోర్టు నుంచి ఎగుమతి కావడానికి వీల్లేదని మంత్రి ఆదేశించారు. దాంతో ఆ శాఖకు చెందిన అధికారులు పోర్ట్ ఏరియాలోని కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ వద్ద రోజు నిఘా పెడుతున్నారు. బియ్యం లోడ్తో వచ్చే లారీలను పరిశీలిస్తున్నారు. రేషన్ బియ్యం ఉంటే సీజ్ చేయకుండా వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ఈ విధంగా గత 3 రోజులుగా కొన్ని లారీలను వెనక్కి పంపేశారు. అయితే వ్యాపారులు ఆ లారీలను విశాఖలోనే వేరే సిఎఫ్ఎస్లకు పంపించి వాటి ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జబో ఇంటర్నేషనల్ సంస్థ ఇదే విధంగా సుమారుగా 530 టన్నుల బియ్యాన్ని 10,600 బ్యాగులు 20 కంటైనర్లో వ్యాన్ హాయ్ 367-14 నౌక ద్వారా గురువారం చైనాకు పంపించింది. పౌర సరఫరాల శాఖ అధికారులు విశాఖలోని అన్ని సిఎఫ్ఎస్ల వద్ద నిఘా పెట్టకుండా కేసులో కేవలం విశాఖ పోర్టుకు చెందిన సిఎఫ్ఎస్ వద్ద ఉండడంతో వ్యాపారుల పని సులభమవుతుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి అన్ని శాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిందని పోర్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్టెల్లా